ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు గురుగ్రహమునకు సంబంధించి 5వ గ్రహం నవగ్రహములలో గురుగ్రహానికి సంబంధించబడినటువంటిది గురూణాం ధనంచ, గురూణాం దేహపుష్టించ, గురూణాం కార్యసిద్ధించ, గురూణాం మంత్రసిద్ధించ. ఇన్నున్నాయి గురుగ్రహం ఇచ్చేటువంటి ఫలితాలు. మనం చేసే మంత్రం సిద్ధించాలి, మనం చదువుతున్న విద్య ఉపయోగపడాలి, మనం చేస్తున్న వ్యాపారం లాభదాయకంగా నడవాలి, మనం చేస్తున్నటువంటి స్నేహం పరిడవిల్లాలి, మనం చేసుకుంటున్న బాంధవ్యం సక్సెస్ అవ్వాలి. అలాగే గురూణాం పుత్ర చింతాచా, గురువు సంతానకారకుడు, సంతానం కావాలి. అలాగే గురుబలం లేని జాతకంలో వివాహం జరగదు, గురుబలం కావాలి. గృహ నిర్మాణం చేయాలంటే గురుబలం ఉండాలి. అలాగే ఒక ఆస్తిపాస్తులు పెంపొందింపజేయాలంటే గురుబలం ఉండాలి. శరీరం పటిష్టంగా ఉండాలి. ఇన్ని ఫలితములను కలగజేసేటువంటిది గురుగ్రహం. ఈ గురుగ్రహమునకు సంబంధించబడినటువంటి రత్నం పుష్యరాగం, కనక పుష్యరాగం. కనక పుష్యరాగంలో కూడా సిలోన్ క్వాలిటీ అనబడేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అలాగే ఆస్ట్రేలియన్ మైన్స్ ఉన్నాయి, అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ మైన్స్ ఉన్నాయి. ఒక్కొక్క మైన్లో పుట్టబడినటువంటి రత్నం ఒక్కొక్క ఫలితములను కలగజేస్తుంది. మైన్కి రత్నానికి సంబంధం ఏంటంటే గ్రావిటేషను. ఆ రత్నంలో ఉండేటువంటి హార్డ్నెస్ 0.9 ఉండాలి హార్డ్నెస్. ఆ హార్డ్నెస్ కానీ, ఆ థిక్నెస్ కానీ, ఆ కలర్ కానీ ప్రతి రత్నానికి త్రాసదోషం, కంటకదోషం, భిత్తిదోషం, స్థూలదోషం, ఘాతదోషం, క్రాంతదోషం, వేదాదోషం, దిగ్దోషం, దృగ్దోషం అనబడేటువంటివి దోషములు ఉంటాయి. ఏ రత్నమునకు ఏ దోషం ఉంటుంది, ఎలా ఉంటే ఏం దోషం. జమాలజిస్ట్ ఏం చెప్పగలడు? ఇది జాతిరత్నమా కాదా అని చెప్తాడు. సర్టిఫికేషన్ ఏమొస్తుంది? జాతిరత్నమా కాదా అని వస్తుంది. సరిపోయిందా? క్యాండార్ సర్టిఫికేట్ ఇచ్చాడు కలెక్టర్, వీడు నెంబర్ 1 పర్సను, చాలా మంచి పద్ధతులని. లేదా స్కూల్లో సర్టిఫికేషన్ వచ్చింది, చాలా గుడ్ బాయ్ అని. సరిపోతుంది ఆ పిల్లని ఇచ్చేటప్పుడు? ఇంకా ఎన్ని చూడాలి? వాడి విద్య చూడాలి, బుద్ధి చూడాలి, అలవాట్లు చూడాలి, కుటుంబం చూడాలి, కుటుంబ నేపథ్యం చూడాలి, వాడి వృత్తి చూడాలి, ఉద్యోగం చూడాలి, సంపాదన చూడాలి, మనస్తత్వం చూడాలి, అలవాట్లు చూడాలి, స్నేహం చూడాలి, వాడి నడవడిక చూడాలి. ఇన్ని చూసి పిల్లనివ్వాలి. అలాగే ఈ దోషములు ఉన్నాయా లేవా అనేటువంటిది పరిశీలన చేసి ఆ రత్నాన్ని ధరించాలి. ఇది జమాలజీ చేసి మరియు శాస్త్రోక్తమైన రత్నశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి మాత్రమే మీకు తెలియచేయగలడు. ఇవన్నీ కూడా శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం మణికొండలో సుస్పష్టంగా తెలియచేసి విత్ సర్టిఫికేషను మీకు అందజేయటం జరుగుతుంది. కన్సల్ట్ చేయండి కావలసినటువంటి వారు. జై గురుదత్త. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.